క్యాబినెట్ విస్తరణ కోల్డ్ స్టోరేజ్ కి నల్లగొండ జిల్లాలో ఆ రెండు కుటుంబాలతోనే కిరికిరి. తన భార్యకు ఇవ్వాలని ఒకరు, తనకే ఇవ్వాలని మరొకరు. రంగారెడ్డి జిల్లాలో ఒకే సామాజిక వర్గం నేతల పోటాపోటీ. మంత్రివర్గ విస్తరణకు ఆటంకంగా సామాజిక సమీకరణాలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. నాకే ఇయ్యాలని తమ్ముడు పట్టి పడతాండు, నాకే ఇయ్యాలని చెప్పేసి ఇంట్లో భార్యకే ఇయ్యాలని చెప్పేసి తెలుసు. ఇక మనకు తెలుసు ఒకటే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు పోటీ పడతా ఉన్నారు. నల్లగొండలో ఈ కుటుంబ పంచాయతీలు, ఈ కుటుంబ కుంపటిలు పెరిగిపోయినాయి. ఎట్లిస్తారంటే ఎట్లిస్తారు, వాళ్ళకి ఎట్లిస్తారంటే మాకెట్లియ్యరు అని చెప్పేసి ఈ లొల్లులు మొదలైనాయి. వాళ్ళకు పదవులు ముఖ్యం. రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేరు, హోంశాఖ మంత్రి లేరు, 10 కీలక శాఖలకు మంత్రులు లేరు. వాళ్ళకి అవసరం లేదు. ఎవరు లేకపోయినా సమర్థవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు చూసి ఇయ్యండ్రి. రాష్ట్రం ఆగమైతుంది, ప్రజలు ఆగమైతా ఉన్నారు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతా ఉన్నది, శాంతి భద్రతలు కంట్రోల్ తప్పినాయి. ఇది కేవలం మంత్రిని కేటాయించిండ్రి, మంత్రిని కేటాయిస్తే ఈ సమస్యలన్నీ పోతాయి అనే బాధ లేదు వాళ్ళకు. లేదు మమ్మల్ని కాదని వాళ్ళకెట్లు ఇస్తారు మంత్రి పదవి? మేము ఉన్నాం కదా, మాకెట్లియ్యారు మంత్రి పదవి? ఇగో ఈ అంశాలు ఉన్నాయి మొత్తం మీద. ఈ పరిస్థితి ఇక రాష్ట్రంలో ఖాళీగా ఉన్న క్యాబినెట్ బెర్తులను మరికొంత కాలం పాటు కోల్డ్ స్టోరేజ్ లోనే ఉంచాలని అధిష్టానం నిర్ణయించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే మంత్రివర్గంలో చోటు సంపాదించిన రెండు కుటుంబాలు రెండో బెర్తు కోసం పట్టుబడుతుండడం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒకే బలమైన సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు పట్టు వీడకపోవడంతో విస్తరణపై పీఠముడి పడినట్టు తెలుస్తున్నది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రికి గిట్టని వ్యక్తికి అనివార్యంగా మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుండడం కూడా మంత్రివర్గ విస్తరణ జాప్యానికి కారణమని కాంగ్రెస్ వర్గాలు బహిరంగంగానే చర్చించుకుంటా ఉన్నాయి. వీళ్ళకు మంత్రివర్గ విస్తరణ కావాల్సింది, వాళ్ళకు పదవులు కావాలి. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్ముడికి ఇవ్వాలని ఆయన కొట్లాడుతుండేమో. ఉత్తమ్ కుమార్ రెడ్డి మా భార్యకే ఇవ్వాలని చెప్పేసి ఆయన కొట్లాడుతుండేమో. ఇక ఓపెన్ సీక్రెట్ చెప్పకపోయడానికి ఏమున్నది? నల్లగొండల మంత్రులు ఎవరు? ఇద్దరు గాలే కదా. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే మంత్రి పదవి కావాలని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొట్లాడుతుండు కావచ్చు. లేదు ఉత్తమ్ కుమార్ వాళ్ళ భార్య పద్మావతికే కావాలి, మా భార్యకే కావాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ కొట్లాడుతుండ్రు కావచ్చు. అందుకే ఇక ఆదిలాబాద్ లో రేవంత్ రెడ్డికి గిట్టని వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకు మంత్రి పదవి ఇవ్వాల్సింది. మరి బీసీ సామాజిక వర్గమో ఏ సామాజిక వర్గమో తెలియదు కానీ మొత్తం మీద రేవంత్ రెడ్డికి గిట్టని వ్యక్తికి ఇవ్వాల్సి వస్తుందనే ఈ మంత్రివర్గ విస్తరణ ఆగిపోతుందనే అంశాలు కూడా తెర మీదకి వస్తా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణ అవసరం లేదుగా. గడ్డి గంగల పోతేంది, వడ్లు వాగుల పోతేంది, వాళ్ళకి ఏం అవసరం? పొద్దుందాకా భారం వేసిన దీపం దేర దీగనెత్త, ఆడలేక గజ్జల మోత, ఎగరలేక మధ్యల దరువు అన్నట్లు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇలా కీలక శాఖలకు మంత్రి లేరు, విద్యాశాఖకు మంత్రి లేరు, విద్యా వ్యవస్థ భ్రష్టు వట్టిపోతున్నది. ఈ మేధావులు ఈ సుధపూసలు మాట్లాడతారు బీఆర్ఎస్ హయాంలోనే విద్యాశాఖను విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిండ్రు అని చెప్పేసి. అటు ఇటు 6 నెలలు క్యాబినెట్, 6 నెలలు కాదు నెల 15 రోజులు క్యాబినెట్ జాప్యం అయితేనే ఇంత పొడిగా ఎగిరిండ్రు, దూలాలు పట్టుకొని ఆడిండ్రు. మరి ఇలా క్యాబినెట్ విస్తరణ కావాలి, 15 నెలల పొద్దయింది, ఇలా కనీసం మాట్లాడేటోళ్ళు లేరు ఆ అంశం మీద. కావాలనా వద్దా? విద్యాశాఖకు మంత్రి ఇవ్వాలంటే పోరగాళ్ళు చెప్పలేని తెల్ల ముఖం వేసుకోవాల్సిన పరిస్థితి కనబడతా ఉన్నది. హోంశాఖకు మంత్రి ఉన్నారా అంటే లేరు, అందుకే రాష్ట్రంలో పరిపాలనకి ఇట్లా ఏడిసింది అని చెప్పేసి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. కీలక శాఖలైన విద్యాశాఖ, హోంశాఖలకి మంత్రులను నియమించలే రేవంత్ అన్న. ఎందుకు నియమించలే? రాష్ట్రం ఇట్లా పరిస్థితి దీన పరిస్థితులకు దిగజారిపోతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం అంటే శాంతి భద్రతలు ఉంటాయి, ఎటువంటి లొల్లులు కొట్లాటలు ఉంటాయి, సర్వ మతాలకు పుట్టినీళ్ళు, కుల మతాలకు అతీతంగా రాజకీయాలు ఉంటాయి, కుల మతాలను లాగరు, ఆ కులం ఈ కులం అని దూషించరు అనే అంశం ఉండే అని ముచ్చట మాట్లాడుకుంటుండే. తెలంగాణకు పోయినరంటే అబ్బా ఆరాంసే సేఫ్ సైడ్ రా బాయ్ అని అనుకునే పరిస్థితులు ఉండే. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో వేరే రాష్ట్రాల ప్రజలు అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు, జంకుతున్నారంటే హోంశాఖకు మంత్రి లేకపోవడం నీ గౌరవమైన పాలన, నీ గ్రేట్ ప్రజాపాలన అని చెప్పేసి ముచ్చట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో. రైట్, ఇప్పటికీ ఇక కోల్డ్ స్టోరేజ్కే అది క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేదు. ఆ అంశాలు ఇక ఆనాటి రోజులు తెచ్చిండో మన రేవంత్ అన్న. ఇందిరమ్మ పాలన అంటే ఏంది? బ్యాంక్ అధికారులు బ్యాంకు లోన్లు రైతులు కట్టకపోతే గేట్లు ఉడవిక్కొని పోయి ఇళ్ళకి తాళాలు వేసుకొని గేట్లు ఉడవిక్కొని పోయే పరిస్థితులు ఇక్కడ కనబడతా ఉన్నాయి. జనగామ జిల్లా కొడకండ్ల మండలం 7 నూతల గ్రామానికి చెందిన ప్రేమలత అనే పాడి రైతు బర్రెల కోసం తీసుకున్న లోన్ డబ్బులు పూర్తిగా చెల్లించలేదంటూ డీసీసీ బ్యాంకు సిబ్బంది ఇలా ఇంటి గేటుని తొలగించి వెంట తీసుకెళ్లిండ్రు. ఈ పరిస్థితి ఇవే ఆనాటి రోజులంటే, ఇవే ఆనాటి కథలంటే ఇవే. ఇక మొత్తం మీద ఇందిరమ్మ పాలన అంటే గిదే. బ్యాంక్ అధికారులు ఉమ్మడి పాలనలో చూసినాం ఇసొంటి అన్ని.
మీటర్లు విక్కపోడు, షాటర్లు విక్కపోడు, గేట్ల విక్కపోడు, తలుపులు విక్కపోడు. ఈ పోయిన 10 ఏళ్ళు కనుమరుగైనాయి, మనకి ఎక్కడా కనబడాయి. భూతద్దం పెట్టి చూసినా యాడ కనబడి. కానీ ఇలా మళ్ళీ కాంగ్రెస్ పాలనలో కనబడుతున్నాయి అంటే ఇది ది గ్రేట్ ఇందిరమ్మ పాలన, ఇది ది గ్రేట్ ప్రజా పాలన. చప్పట్లు కొట్టాలి, దండం పెట్టాలి, దండలు వేయాలి ఇందిరమ్మ పాలనకు అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు ఈ అంశం చూసిన వాళ్ళందరూ.